పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రానికి జరిగిన నష్టం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్న ఆయన మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. జగన్ చేసిన విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టు మరొకటి లేదన్నారు. గత టీడీపీ హయాంలోనే 72% పనులు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం పనిచేసే ఏజెన్సీలను తొలగించిందని ఆరోపించారు. జగన్ ప్రమాణ స్వీకారం రోజే పనులు ఆపేశారని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకొక పక్కన ఎవ్రీ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ పోలవరాన్ని మళ్ళీ 1 year ఎక్స్టెండ్ చేశారు. 1 year 2 years 2 years ఎక్స్టెండ్ చేశారు. ఎవ్రీ 2 years ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని. కాబట్టి సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లను చేసి ముంచేశారు. అందుకే నేను ఫస్టే చెప్పాను, చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది. చాలా జాగ్రత్తగా తీసుకొస్తే తప్ప అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇటు ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్, ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్, బిగ్గెస్ట్ రివర్, హైయెస్ట్ ఫ్లో, అదే కాకుండా ఏదైనా జరిగితే సేఫ్టీ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు వాషౌట్ అయిపోతాయి. అదొక ప్రమాదం. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆషామాషిగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అదే తీసుకున్నారు వీళ్ళు. దానివల్లనే ఈ సమస్యలు వచ్చాయి. సార్, న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఆ రోజు కూడా కాంట్రాక్టర్ని మార్చడం తప్పు. నేను కాంట్రాక్టర్ని మార్చలే. మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు. ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు. అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు చేసాం కేంద్రం పర్మిషన్తో. కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్కు పనిచేస్తామని నవయోగ ముందుకు వచ్చారు. ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి ఇచ్చాము. అప్పుడు ఇచ్చాం. అది కూడా కేంద్ర అనుమతితో. అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు. కనీసం ఆ వర్క్లో ఆ డబ్బులకు పని చేసి ఉంటే అది వేరే విషయం. అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాంట్ టు కోట్, ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు. ఇన్ రిటర్న్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? రివర్స్ టెండరింగ్. మళ్ళీ ఏం కండిషన్ పెట్టారు? అన్నీ మీరు కానీ సైటు అన్నీ కానీ ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం. ఇప్పుడు ఏమంటారు? మీరు ఫుల్ఫిల్ చేయలేదు, మేము ఇవ్వలేదు. అసలు ప్రాజెక్టే మునిగిపోయింది, మాకే సంబంధం? మేము రాకమునిపై మునిగిపోయింది. యూ కెన్ అండర్స్టాండ్ లిటిగేషన్. అందుకే వాళ్ళు ఏమన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాత వాడిని కొత్త వాడిని ఇద్దరిని తీసుకొస్తున్నారు. డ్యామేజ్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరిని అడగాలి? హౌ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియట్గా ఆలోచించుకోవాలి కదా. నువ్వైతే ఏం చేసి ఉంటావు? సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందరే ఇది, కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా. మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు, లెక్క పెట్టుకోకుండా మార్చేశాడు. మార్చేస్తాను ఒక మాట అన్నాడు, ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు, బెగ్ అన్నాడు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. కనీసం అభయన్స్లో పెట్టమని అడుక్కున్నాడు. అభయన్స్లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని, నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు. ప్రాజెక్ట్ వాళ్ళది, వాళ్ళ ప్రాజెక్టు నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెండరింగ్ పెట్టి గోదావరిలో ముంచేయడం ఎంత ద్రోహం అండి. అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా? బాధ్యత లేదా? అదే నేను చెప్పింది. వాళ్ళ మీద పెట్టారు, అందరి మీద. సార్ గత మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారనే గత 3 ఏళ్లుగా వాళ్ళు వాడుకోలేదు. చివరి 2 ఏళ్ళు తప్పని సర్వీస్లో వాడుకున్నారు. ఇప్పుడు పట్టిసీమను మరోసారి ఉపయోగించుకోబోతున్నారా? ఎందుకంటే కృష్ణా డెల్టాకి 5 ఏళ్ళు మీ హయాంలో బాగా ఉపయోగపడింది. అది కాదమ్మా, అది ఉపయోగపడితే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? పట్టిసీమ ఉపయోగించుకోవాలి, పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి. అది కూడా ఉపయోగించలేదు. పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి. పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏరేరుకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల, అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జిటి వాళ్ళు ఫైన్ వేసి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఎనివే, మీరు మీ బాధ్యత మీరు చేయండి. ప్రజల్లోకి చర్చ చేయాలి. రేపటి నుంచి అందరూ
వాళ్ళ ఆలోచనలు ఇస్తారు. అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం. ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది. ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఎలక్షన్లో కూడా చెప్పాం, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎన్నికల్లో చర్చ జరిగింది. దాని ఫలితమే 11 సీట్లు ఇచ్చారు. ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది. కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చేసిన పనులు 5 ఏళ్ళు, అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి. అది 10 ఏళ్ళు ఎంటాడుతుందా, 20 ఏళ్ళు ఎంటాడుతుందా, 30 ఏళ్ళు ఎంటాడుతుందా కాలమే చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? భద్రత ఎంతమంది ఉన్నారు? 946 మంది, 86 మంది. ఒక ముఖ్యమంత్రికి 986 మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి. అది కూడా పరదాలు. మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు. ఏంట్రా ఏమొచ్చింది మీకు, పిచ్చి పట్టిందంటే అలవాటు అయిపోయింది సార్ అంటున్నారు. పరదాలు ఏంటి, చెట్లు కొట్టడం ఏంటి? లేదు, ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా. ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు. నేను పోతూ 2 నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు, ఏం కొంపలు కోల్పోవు, నేను నిలబెడతాను, వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను. నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని. అంటే నాకు కూడా గేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి. మీకు కూడా చెప్తున్నా, మా మంత్రులకు కూడా చెప్పా, క్యాబినెట్లో కూడా చెప్పా. సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. మనమేమి రాజులం కాదు, లేకపోతే డిక్టేటర్లు కాదు. ఇష్టానుసారంగా చేయడానికి ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నా. 1 by 1 చేయాలి కదా అంటున్నా. నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది నేరాలు చేయడానికి. పొలిటికల్ నేరస్తులకు అందరికీ ఉన్నాయి. అన్నీ రివ్యూ చేస్తాం. కేసులు వేసారు. వేరే పనులు లాంటి వాళ్ళందరికీ మళ్ళీ కంటిన్యూ చేయాలి. వాళ్ళకు రాష్ట్రాన్ని దోపిడీ చేయాలా, చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడదాం. ఈరోజు నా ఉద్దేశం పోలవరానికే కన్ఫైన్డ్ కండి. మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం. ఇంకా చాలా టైం ఉంది. థ్యాంక్ యూ అనండి.